నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది అనేది ఏదైనా ఉందా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. అరే, నా వల్ల ఇది కాదు, నా జీవితంలో ఇది జరుగుట ఎలా అవుతుంది, నేను ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నా జీవితం ఇంకా బాగుపడదు, నా జీవితం ఇంతే అని నువ్వు దిగులు చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి బాగు అవ్వడం అనేది నీకు అసాధ్యం కావచ్చు. చాలామంది నీ పరిస్థితిని బాగు చేయలేకపోవచ్చు. కానీ నీ దేవుడు నాకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. నీ యొక్క జీవితాన్ని నేను తిరిగి కట్టగలను, నీ జీవితాన్ని నేను బాగు చేయగలను, నీకు మంచి జీవితాన్ని ఇవ్వగలను దేవుడు సెలవిస్తున్నాడు. గనక నువ్వు దిగులు చెందొద్దు, భయపడొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏది